స్వీట్ పూరి బాగుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. దీన్ని తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం రండి. మా వాడి ఎక్స్ప్రెషన్లోనే మీకు తెలుసుంటుంది. స్వీట్ పూరి అంత టెంప్టింగ్గా ఉంది కదా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, వెళ్ళిపోవద్దు. ఇప్పుడైతే మనం స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఏం లేదు, మన ఇంట్లో గోధుమ పిండి ఉందంటే దాంతో చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ముందైతే పిండిని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, ఉప్పు సరిపడా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చేతికి అంటుకుంటూ ఉందంటే దాన్ని మనం కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. అంటే చేతికి అంటుకోకుండా స్మూత్గా ఉంటుంది పూరి అనేది. నేనైతే ఎప్పుడు ఆయిల్ వేస్తాను, మీరు వేస్తారా? వేస్తే కామెంట్ చేయండి. వేసుకున్న తర్వాత బాగా అయితే చూడండి, అసలు మనకి చేతికైతే అంటుకోవట్లేదు. బాగా మెత్తగా అయితే పిసికేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ అలా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అయితే. దాన్ని అయితే కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. 5 మినిట్స్ అయితే అలాగే ఉంచుకొని దాన్ని తీసి రౌండ్స్గా ముద్దల్లాగా చేసేసుకోవాలి. ముద్దల్లాగా చేసేసుకొని దాన్ని బాగా రౌండ్గా చేసేసుకొని అన్నీ మొత్తం 13 అయ్యాయి ఫ్రెండ్స్. మొత్తం అయితే స్వీట్ పూరి చేయలేదు, కానీ కొన్ని అయితే ట్రై చేశాను. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలుసుంటే మాత్రం మన ఛానల్కి వచ్చి కామెంట్ అయితే చేయండి. మొత్తం 13 లెక్కేస్తున్నాను, అంటే ఎంతమందికి ఎన్ని వస్తాయని. మా తమ్ముడికి, నాకు, మా నాన్నకి, మా సంతోష్కి ఎన్ని వస్తాయని చూస్తున్నాను. ఇవన్నీ అయితే ముద్దలైతే పక్కన పెట్టేశాను కదా. పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని చపాతీ కర్ర పీట తీసుకొని రౌండ్గా అయితే చేసేయాలి. రౌండ్గా అయితే రుద్దేసుకోవాలి. అంటే ఇంకొక సీక్రెట్ చెప్పనా, నాకు తెలిసిన సీక్రెట్. మనం ఎప్పుడైనా పూరి చేయాలనుకున్నప్పుడు కొంచెం దాన్ని లావుగా రుద్దుకున్నామంటే పూరి అయితే రౌండ్గా పొంగుతుంది. నేను కాల్చేటప్పుడు చూపిస్తాను చూడండి. నాకు తెలిసిన సీక్రెట్ అయితే అదే. మీకేమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చపాతీ అనుకో మనం పలుచగా రుద్దుకోవాలి. పూరికి కావాలంటే మనం కొంచెం లావుగా రుద్దుకున్నామంటే పూరి బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. ఈ సీక్రెట్ ఎంతమందికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఏదో ఈ మధ్య నేను కూడా బాగా యూట్యూబ్ పెట్టేసి బాగా వంట మాస్టర్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. నవ్వుకోవద్దు. చూడండి స్టైల్గా అయితే ఇలా రౌండ్గా పేర్చాను. ఇప్పుడైతే మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో అయితే నూనె పోసేసుకోవాలి సరిపడా. కొంచెం వేసాను, ఇంట్లో లేదు నూనె, ఏమనుకోవద్దు. తర్వాత మనం అయితే చక్కెర పాకానికి నీళ్ళు కొనేసేసి చక్కెర వేసేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, పాకం అంటే పెద్ద పాకమేం కాదు, పెద్ద నాకు రాదేమో అనుకోవద్దు. చక్కెర బాగా కరగనివ్వండి. కరిగిన తర్వాత చేతికి ఇట్లా అన్నప్పుడు చూపిస్తాను చూడండి, వెళ్ళిపోకండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. బాగా ఫాస్ట్గా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత కొంచెం మనం ఇలా పట్టుకున్నాం అంటే చూడండి చక్కెర అంతా కరిగిపోయిందంటే చాలు ఫ్రెండ్స్, అదే పాకం. దాంట్లో అయితే పూరి కాల్ చేసుకోవడమే. నూనె అయితే వేడెక్కేసింది నాకు. దాన్ని అయితే బాగా కాల్ చేసుకోవడమే. కాల్ చేసుకున్న తర్వాత ఆ పూరి వేడిగా ఉన్నప్పుడే, మెయిన్ పాయింట్ అయితే ఇదే ఫ్రెండ్స్, పూరి మనకి వేడిగా ఉన్నప్పుడే సిరప్లో అయితే వేయాలి. అప్పుడే మనకి బాగా చక్కెర సిరప్ అనేది లాక్కుంటుంది పూరి. అంతే చూడండి, తెలుస్తుందా మీకు? చక్కెర కరిగిందంటే అంతే ఫ్రెండ్స్, అదే దానికి బాగా అయిపోతుంది. ఇంకా పూరీని అయితే ఇలా కాల్ చేసి దాంట్లో వేసేయడమే. చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది. ఎందుకో నాకు కొత్తగా ట్రై చేయాలనిపించింది. మీరు మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ పూరి బ్లాక్గా ఉంది అనుకోవద్దు, బాగా మాడిపోయినది. అయినా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు